మనతో పాటు సాయి చంద్ గారి రూమ్మేట్ వెంకటప్ప గారు ఉన్నారు. అప్పట్లో వాళ్ళ మధ్య అనుబంధం ఏ విధంగా ఉండేది ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్తే వెంకటప్ప గారు. నమస్తే. నేను వెంకట్. ప్రస్తుతం నేను స్కూల్ అసిస్టెంట్ హిందీ సబ్జెక్ట్ టీచర్గా కొల్లాపూర్లో పనిచేస్తున్నాను. నేను స్కూల్ అసిస్టెంట్గా కావడానికి అసలైనటువంటి మార్గదర్శి సాయి చంద్ అన్న. నేను 2004లో అన్న నాకు పరిచయం అయినప్పటి నుంచి నేను ఉద్యోగం వచ్చేంత వరకు స్వయంగా తన రూమ్లో నన్ను ఉంచుకొని నాకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసి ఈవెన్ నేను టీచింగ్ ప్రాక్టీస్కి వెళ్తాంటే కూడా అవసరమైనటువంటి కొన్ని చార్ట్స్ కూడా స్వయంగా తన చేతితో రాసిచ్చాడు. ఎందుకంటే మనవాడు ఎదుగుతాడు అని అనుకుంటే వాళ్ళ కోసం సాయం చేయడానికి కోసం ఎంతటికైనా ముందుకొచ్చేటువంటి గొప్ప హృదయుడు. తాను కేవలము విద్యార్థిలోనే కాకుండా తన జీవితంలో ఒక స్థాయికి వచ్చినాక కూడా మమ్మల్ని ఎవరిని కూడా మర్చిపోకుండా అంతే స్థాయిలో చిన్నప్పుడు మేము రూమ్లో దాదాపు 12 సంవత్సరాలు కలిసి ఉన్నాం. 12 సంవత్సరాలు ఎంత అనుబంధంతోనో తను ఒక స్థాయికి ఎదిగినాక కూడా అదే సంబంధాలను కొనసాగించి మా ఎదుగుదలకు మాకు మార్గదర్శిగా సాయి చంద్ అన్న ఉన్నాడు. వాస్తవానికి అన్న స్వయంగా నా మ్యారేజ్ కంటే ముందు ఒక కుటుంబాన్ని ఏర్పరచుకునే క్రమంలో కుటుంబంలో ఏమేం కావాలి, ప్రతి చెంచా, ప్రతి స్పూన్, ప్రతి గిన్నె ఏం కావాలని స్వయంగా తానే కొని ఒక కుటుంబానికి ఏమేం కావాలని అలాంటివి అన్నీ కూడా 10 ఏళ్ళ కిందట కొన్నటువంటి అన్నీ కూడా కిచెన్ సామాగ్రి అంతా ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. అందులో ప్రతి కంచంలో అన్న కనిపిస్తున్నాడు. ఎందుకంటే స్వయంగా కొని ఒక పెద్ద బాక్సులు వేసుకొని వనపర్తి దాకా తీసుకొచ్చి తన కార్లో తీసుకొచ్చి నాకు దించిపోయాడు. ప్రతి కంచాన్ని చూస్తుంటే కూడా అన్ననే కనిపిస్తాడు. ప్రతి అన్నం గింజలో కూడా అన్న కనిపిస్తుండు. ఎందుకంటే నేను ఉద్యోగం సాధించే వరకు అన్న నాకు ఎంత తోడున్నాడో ఎట్ ద సేమ్ టైం నేను తినే ప్రతి గింజలో కూడా ప్రతి ప్లేట్లో కూడా అన్న కనిపిస్తుండు. చాలా బాధ అనిపిస్తుంది అన్నం లేకపోవడం. ఎందుకంటే అన్న నన్ను ఇంత గొప్పగా తీర్చిదిద్దినటువంటి అన్నం లేకపోవడం నాకు ఎంతో బాధగా ఉంటుంది. అందుకోసం అన్న ఈ 1 ఇయర్ నుంచి అన్న లేడనే బాధ అసలు నన్ను తట్టుకోలేకపోతున్న. వాస్తవానికి మాతో ఉంటాడని అనిపిస్తుంది. ఎక్కడున్నా కూడా మమ్మల్ని ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు. మమ్మల్ని అందరినీ కూడా ముందుకు తీసుకుపోవడానికి తన వంతు కృషి చేస్తాడు. ఎక్కడున్నా కృషి చేస్తున్నాడు అని నేను అనుకుంటున్నా. నా ఎదుగుదలకు అన్న తోడు ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను.